హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీస్ వరల్డ్. ఈరోజు అయితే మన ఫేవరెట్ షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట, నర్సింగ్కి. ఈ సారీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన దసరా బతుకమ్మ రెండు దగ్గరకు వస్తున్నాయి కదా, సో ఒకసారి షాపింగ్ చేద్దాము, ఏమేమి కొత్త కలెక్షన్ వచ్చాయి చూద్దామని చెప్పేసి నేను అత్తయ్య అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు లేరు కాబట్టి మేమైతే ఆటోలో వెళ్తున్నాము, మంచిగా ర్యాపిడోలో బుక్ చేసేసుకొని. సో మన షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా నర్సింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది యాక్చువల్గా నర్సింగ్ గచ్చిబౌలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ శారీస్తో స్టార్ట్ చేద్దాము. నార్మల్గా డైలీ వేర్ శారీస్, లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునే శారీస్ ఉంటాయి కదా, ఇవన్నమాట. ఇవి చాలా తక్కువ కాస్ట్, 850, 900, మొత్తం 800 to 1200 రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ. అయితే ఇక్కడ కొంచెం డైలీ వేర్ శారీస్ లాగా పెడతారు ఎల్లగానే ఎంట్రన్స్లో. ఈ కలర్ చాలా బాగుంది కదా, ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కలర్. దానిపైన మొత్తం సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయి. ఈ శారీ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది, 800 అనుకుంటా. కాకపోతే కొంచెం క్లాత్ మనం కట్టుకుంటే కొంచెం ఇట్లా లేసినట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఈ శారీ వచ్చేసి జస్ట్ 575. చాలా బాగుంది కదా, బార్డర్ అట్లా డిజైన్ మంచిగా అనిపించింది. దాని తర్వాత మన ఈ నారాయణపేట శారీస్ ఉంటాయి కదా, ఇవి కూడా ఉన్నాయి, మళ్ళీ వచ్చినట్టున్నాయి స్టాక్. యాక్చువల్గా అప్పట్లో బాగా నడిచింది లాస్ట్ ఇయర్ దసరాకి బతుకమ్మకి. ఇప్పుడు కూడా ఉన్నాయి, 1290 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా. ఎవరైనా అప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1000 రూపీస్ శారీస్ అలా ఉన్నాయి. కొంచెం కాటన్, మొత్తం కాటన్ సెక్షన్ లా ఉంది. అన్ని కాటన్ శారీస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాము అన్నట్టు అని చెప్పేసి చూస్తున్నారు. ఇది 1050 అలా ఉంది. కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంది కదా, లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా. ఈసారి అయితే చాలా మంచిగా సాటిస్ఫై అయితే అయినా అనమాట షాపింగ్తో. అంటే రీజనబుల్గా అనిపించింది షాపింగ్. క్లాత్ కూడా మంచిగా అనిపించింది. కొన్నిసార్లు డిజైన్ అంత బాగున్నా క్లాత్ నచ్చదు కదా, బట్ ఈసారి అలా ఏం లేదు, అంత బాగుంది, క్లాత్ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి. కొంచెం ఫెస్టివల్ అని చెప్పేసి ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొచ్చినట్టున్నారు. ఎక్కువ పార్టీ వేర్ శారీస్ అట్లా అయితే ఉన్నాయి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది కూడా కొంచెం నార్మల్ రేంజ్ శారీ, తక్కువ కాస్ట్, 850 అలా ఉందనుకుంటా. ఇవన్నీ జస్ట్ కాటన్ శారీస్ అనమాట. జస్ట్ ఒకసారి అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం క్లాత్ వచ్చేసి రా సిల్క్ లా ఉంది, బట్ దానిపైన మంచిగా పైతాని బార్డర్ అయితే ఇచ్చారు. కలర్స్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కలర్స్ ఉన్నాయి, అంటే సింగిల్ కలర్ ప్లెయిన్ కలర్, బట్ బార్డర్ అట్లా వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది. ఇవి నార్మల్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్న శారీస్ లానే ఉన్నాయి కదా, ఇంకా కొంచెం వేరియేషన్ అట్లా తీసుకొని వచ్చారంతే. 850, 750 ఆ రేంజ్లో ఉన్నాయి ఈ శారీస్ అయితే అన్ని. చూడండి 850 అంట, ఇవన్నీ అదే, కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇందాక మనం చూసాం కదా దానిలోనే, కాకపోతే దీనికి కొంచెం జరీ లైన్స్ లాగా వచ్చాయి. జరీ కాదనుకోండి, గోల్డ్ కలర్ థ్రెడ్తో లైన్స్ అయితే వచ్చాయి. కొంచెం షైనింగ్ ఉంది, క్లాత్ బాగుంది. అంటే నార్మల్ ప్లెయిన్గా కాకుండా ఆ డిజైన్లో లైన్స్గా అట్లా గోల్డ్ కలర్ జరీ లాగా వచ్చింది, బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్, 950 అనుకుంటా ఇది. ఇవి మనం ఎప్పటి నుంచో చూస్తున్న శారీస్, బట్ ఇవి మాత్రం కొంచెం కొత్తగా, అందులోనే కొంచెం గ్రాండ్గా ఇచ్చారు. ఇంకా లెహంగాస్ అవన్నీ బాగుంటాయి ఇక్కడ కూడా. ఇది గచ్చిబౌలి నర్సింగ్. ఇవన్నీ పార్టీ వేర్ లెహంగాస్, ఇంకా పిల్లలకి ఉంటారు కదా నార్మల్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అట్లా. ఈ శారీ చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్గా ఈ శారీ కూడా మేము తీసుకున్నాము, 950 పడింది దీనికి, 950 ఆర్ 995, 1000 అనుకోండి. ఇంకా అసలు మామూలుగా లేదు, కలర్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ లెమన్ ఎల్లో కలర్ అనుకోవచ్చు. చూడగానే నచ్చేసింది, ఇంకా డైరెక్ట్గా ఇంకా బాగుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇందాక పైతానీలో ఒక కలర్ చూపించాను, పింక్, పర్పుల్ అంటారు, పింక్ అంటారు, ఆ పింక్, ఈ బ్లూ, ఈ ఎల్లో, బట్ ఎల్లో చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి కలర్స్ అత్తయ్యకున్నాయి, సో ఇంకా ఎల్లో అయితే తీసేసుకుంది అనమాట అత్తే. నేను చెప్పిన ఒకసారి మీరు కట్టుకున్న తర్వాత నేను కూడా కట్టుకుంటా అని చెప్పేసి ఎల్లో పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఈ కలర్స్ కూడా ఉన్నాయి ఇందాక ఎల్లో చూపించిన దాంట్లో. అన్నీ ఆల్మోస్ట్ దగ్గర కలర్స్ లానే ఉన్నాయి ఈ శారీస్ అయితే. ఇవన్నీ అయితే 1290, 1200 అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఈ శారీ,
ఇది వచ్చేసి కాస్ట్ గెస్ చేయగలుగుతారు, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరైతే? ఇది నాకు చాలా నచ్చాయి అసలు, ఎంత ప్లెయిన్గా సింపుల్గా కొంచెం మంచి లుక్ అనమాట. కొంచెం దాని ఏమంటారు, ఆఫీస్ వేర్ లాగా ఉంది, చాలా బాగుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకునేలాగా ఉంది, కానీ కాస్ట్ చాలా తక్కువ యాక్చువల్గా. ఈ కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, వీడియోలో ఇంకా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ కొంచెం లైట్ ఉన్నాయి బట్ వీడియోలో చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఆహా, రెడ్ ఎంత డార్క్, ఎంత బాగుంది కదా. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 750 అనమాట. ఇందులో నేను ఒకటి తీసుకున్నాను, జస్ట్ అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తాం కదా ఊరికే కట్టుకునేలాగా అన్నట్టు, ఇందులో తీసుకున్నాను. బట్ ఈ గ్రీన్ ఎక్కువ అయిపోతుంది షేడ్ అని చెప్పేసి కొంచెం గ్రీన్లోనే ఇంకా డిఫరెంట్ షేడ్లో తీసుకున్నాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అసలు, ఆకుపచ్చ రామచిలక కలర్ అలా అంటారు కదా, అట్లా అందులో ఈ కలర్స్ అనమాట. ఇవన్నీ దగ్గర ఆల్మోస్ట్ చాలా కలర్సే ఉన్నాయి. ఎల్లో, పింక్, ఇది కొంచెం మెరూన్ లాగా వచ్చింది, ఇంకొక గ్రీన్, రెడ్, ఇంకొక గ్రీన్, ఒక్క కలర్కే ఒక 100 షేడ్స్ ఉంటాయి అనుకుంటా. కోర్స్ అవన్నీ మన దగ్గర ఉన్నా కూడా మళ్ళీ ఇది ప్లెయిన్ వచ్చింది, ఇందులో డిజైన్ వచ్చింది అన్నట్టు చాలా కొంటూనే ఉంటాం కదా. అట్లా నేను ఆ మెరూన్ పక్కన ఉన్న గ్రీన్ తీసుకున్నాను, రెడ్కి మెరూన్కి మధ్యలో ఉన్న గ్రీన్. ఇది యాక్చువల్లీ ఈ డ్రెస్లో కలిసిపోతుంది, ఎందుకు ఇంకా సేమ్ ఆల్మోస్ట్ ఉందని చెప్పేసి. ఈ గ్రీన్ కూడా బాగా నచ్చింది, బట్ ఇట్లాంటివి చాలా అయిపోయాయి అనమాట శారీస్, డ్రెస్సెస్ అట్లా. నేను ఈ గ్రీన్ తీసుకున్నాను, కొంచెం దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసి మంచిగా నేర్పిద్దాం అనుకుంటున్నా, చూడాలి ఇంకా అది ఎట్లుంటుందో. ఫైనల్గా అయితే నేను అత్తయ్య పట్టుకున్న గ్రీన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇవి కలర్స్ ఇంకా బాగా కనిపిస్తున్నాయి కదా ఇంకా దానికన్నా కూడా, బట్ ఇట్స్ ఓకే. అట్లా ఆ కలర్స్లో చాలా డ్రెస్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోయాయి. మళ్ళీ డ్రెస్లన్నీ అవే కలర్, చీరలన్నీ అవే కలర్ అయితే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా అట్లా తీసుకోలేదు. ఇవన్నీ ఇంకా కుర్తీ సెట్స్ అట్లా మనకు కావాల్సిన వెరైటీస్ ఉన్నాయన్నమాట. క్లాత్ కూడా ఈసారి నాకు కొంచెం మంచిగా అనిపించింది, లాస్ట్ టైం కన్నా కూడా సాఫ్ట్గా చాలా బాగుంది, రీజనబుల్ అనిపించింది వాళ్ళు పెట్టిన ప్రైస్కి. ఇవన్నీ 1200, 1300, 900 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని 1400, 1500 కుర్తీ సెట్స్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి చున్నీస్, ఇవి 150, 200 ఇంకా క్లాత్ని డిజైన్ని బట్టి ఇవైతే 150 ఆ రేంజ్లో నేను చూసాను చున్నీస్ మొత్తం. అండ్ ఇక్కడ ఒక డ్రెస్ సెట్ బాగుంది, ఇక్కడ అది థ్రెడ్తో వచ్చింది అనమాట. పైన ఫ్లవర్స్ డిజైన్, మజెంటా పైన ఫ్లవర్స్ డిజైన్, క్రీమ్ కలర్ థ్రెడ్. ఇది కూడా చాలా ప్లెజెంట్ ఉంది కదా కలర్ డ్రెస్. ఇది నార్మల్ టాప్ కుర్తీ, నార్మల్గా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయన్నమాట. మంచి పార్టీ వేర్ వరకు కూడా ఉన్నాయి. ఇది బాగుంది బట్ కొంచెం క్లాత్ నాకు అంత నచ్చలేదు. అండ్ ఇందాక మనం అక్కడ చూసాం కదా, అందులో ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు పింక్ అండ్ గ్రీన్, ఇవి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే జస్ట్ 750, అసలు అలా లేదు కదా శారీ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, ఇవైతే చాలా బాగున్నాయి. జస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి 455, అంటే దీంట్లో అన్ని రేంజెస్ ఉన్నాయన్నమాట. 750 వరకు ఉన్నాయి, ఇంకా కొన్నేమో 950, 1050 అలా కూడా ఉన్నాయి. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్, చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఎవరైనా మంచిగా టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే తీసేసుకొని మంచిగా హ్యాపీ కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 400, 500 పెట్టి మెటీరియల్ తీసుకొని మళ్ళీ ఇంకో 600 పెట్టి కుట్టించుకొని అంత ఎందుకులే అన్నట్టు ఇంకా డైరెక్ట్గానే తీసేసుకుంటున్నాం కదా ఎక్కువ డ్రెస్సెస్ అని చెప్పి ఇది తీసుకోలేదు. బట్ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ అట్లా వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. మొత్తం సెట్ 3 పీస్ సెట్ లాగా మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఆ పైన ఉన్న దానికైతే ఇక్కడ నెక్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది సేమ్ కలర్ అని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ పలాజో ప్యాంట్స్, ఇవి జస్ట్ 455 అలా ఉన్నాయి. ఇక్కడ అన్ని మెటీరియల్స్, ఇంకా ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి మెటీరియల్స్లో అయితే. చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ వీళ్ళు ఎక్కువ పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేస్తారనుకుంటా, ఎప్పుడు వెళ్ళినా పేస్టల్ కలర్స్లో అయితే ఉంటాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, ఈ పింక్ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఒక అమ్మాయి వేర్ చేసి వచ్చింది, చాలా బాగుంది, ట్రై చేస్తుండే అనమాట, మంచిగా అనిపించింది. అండ్ ఎల్లో ఇందాక చూపించా కదా, ఇవి ఇవ్వమని పైనకి వెళ్తున్నాము. పైనకి వెళ్ళి వాటికి మ్యాచింగ్గా బ్లౌజెస్ తీసుకుందామని వాటికి రన్నింగ్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ శారీస్ వచ్చేసి కొంచెం పార్టీ వేర్. ఇక్కడ మిడిల్లో ఉన్న ఈ శారీ అయితే 8500 ఆ రేంజ్లో ఉంది. దీని పక్కన ఈ పింక్ రెండు చాలా కాస్ట్లీ కదా, బట్ డిజైన్ కూడా అంతే వర్త్ అనిపించింది. మొత్తం పార్టీ వేర్ మస్తుంది.
ఆల్మోస్ట్ సెల్ఫే వచ్చింది అనుకోండి బ్లౌజ్ కూడా. బట్ చాలా చాలా పర్ఫెక్ట్ పార్టీ వేర్ లాగా ఉందనుకోండి, అంత నచ్చింది. ఇదేమో 1250 ఆర్ 1050, 1150 అనుకుంటా. ఇది చూడ్డానికి కూడా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఒక సెట్ చేసి పెట్టారనమాట, మంచిగా పింక్ దుపట్టా, అండ్ ఇక్కడ కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలాగా స్కర్ట్, అదంతా. ఇదైతే నాకు మస్తు నచ్చింది, కానీ 1000 అనిపించింది, బట్ బాగుంది. రీసెంట్గా మా వదిన వాళ్ళ చెల్లెపల్లికని తీసుకుంది, కొంచెం అలాగే అనిపించింది. వదిన కూడా అంతే 9000 కలర్ ధరలో తీసుకుంది అనుకుంటా, చెప్పింది అంతే ఉంటుంది కాస్ట్ అని. ఇక్కడ బ్లాక్ శారీ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా మంచిగా పార్టీ వేర్కి అలా. అండ్ ఇది చూసారా ఎంత బాగుందో, ప్లజెంట్ లెమన్ ఎల్లో, అసలు ఎంత బాగుంది కదా కలర్. మొత్తం పర్ఫెక్ట్ ఆర్గన్స్ అనుకోండి. ఇంకా 1250 ఉంది ఆ శారీ, అది శారీ యాక్చువల్గా. దానికి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ కూడా పెట్టాడు, మనం తీసుకోవచ్చు ఇంకా ఎలా అయినా. ఈ సారీ ఈ మెటీరియల్ చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది అసలు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువైతే అనిపించింది. అతన్ని చూపిమంటే ఆ ఎల్లోకి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా చూపించాడు, అండ్ నా గ్రీన్కి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ పైన ఆ డిజైన్ పైన లైట్గా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. మొత్తం ట్రెండింగ్, చాలా మంది ఇవే తీసుకుంటున్నారు. యాక్చువల్గా శారీస్ లాగా కూడా తీసుకోవచ్చు కదా మనం, శారీస్, ఇంకా పిల్లలకి లెహంగాస్, పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ అలా. ఇదైతే 350 మీటర్. ఇక్కడ చూపిస్తున్న ఈ పర్పుల్ కలర్ చాలా బాగుంది, టిష్యూస్ శారీ లానే ఉంది, బట్ క్లాత్ కొంచెం సాఫ్ట్గానే ఉంది, మరి ఇట్లా టిష్యూ కవర్ లాగా కాకుండా సాఫ్ట్గానే అనిపించింది. అండ్ ఇది కూడా చాలా ఉంది, బాగుంది కదా. మొత్తం ఫుల్ కాస్ట్లీ మెటీరియల్ అనమాట. ఇంకా ఎంత హెవీ వర్క్ వచ్చింది చూడండి. ఇట్లాంటి వాటితో మనం లెహెంగాస్, పెద్దవాళ్ళకైతే లెహెంగాస్, చిన్నపిల్లలకైతే లాంగ్ ఫ్రాక్స్, మనకైనా లాంగ్ ఫ్రాక్స్కి కుట్టించుకోవడానికి చాలా బాగుంది. దానిపైన మొత్తం అదంతా వర్క్ చాలా నచ్చింది నాకు, అందుకే చెప్పా ఈసారి కొంచెం కలెక్షన్ మంచిగా అనిపించింది అని. అండ్ అత్తయ్య చూస్తున్నారు ఈ ఎల్లోకి గ్రీన్ మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి, బట్ కాంట్రాస్ట్గా ఎంత కాంట్రాస్ట్గా వేస్తే అంత బాగుంటాయి కదా డిజైన్స్. అట్లా నాకైతే ఈ సెక్షన్లో మొత్తం అన్నీ నచ్చేసాయి అనమాట. కాస్ట్ కూడా అలాగే ఉందనుకోండి, కొంచెం ఎక్కువే, బట్ ఓకే. బట్ మనకు కొంచెం పార్టీ వేర్ లాగా మనకు నచ్చిన స్టైల్లో కస్టమైజ్ లాగా చేయించుకోవాలంటే ఇంకా మనం ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవడమే బెటర్ కదా. ఇది కూడా ఇందాక చూపించిన కలర్లో డిఫరెంట్ కలర్ అనమాట. ఇవి చాలా మంది తీసుకుంటున్నారు, యాక్చువల్గా శారీస్ లాగా తీసుకుంటున్నారు, మంచిగా ఉన్నాయి, కొంచెం పార్టీ వేర్ శారీస్కి సెట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ డిజైన్, గ్రీన్ డీర్ ఎలిఫెంట్, అది కూడా శారీ లాగా సేమ్ ఇందాక క్లాత్ పైనే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ప్రింట్ అలా వచ్చింది, మస్తు ఉండే ఈ శారీస్ అయితే. మనకి 5000, 4050 అట్లా 4500 ఆ రేంజ్లో వస్తాయి. ఇది పింక్ శారీ ఏమో శారీ లాగా తీసుకోవచ్చు, బ్లౌజ్ లాగా తీసుకోవచ్చు. యాక్చువల్గా అది 350, 390 అలా ఉంది మీటర్. మనకు ఒక 2500 చీర వచ్చేస్తుంది కావాలనుకుంటే. ఇది మరి ఎక్కువ కాస్ట్ అంటే ఇది తక్కువలో మరి గలీజ్గుంది, అది అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. యాక్చువల్గా నేను అత్తయ్య పట్టుకున్న లైట్ గ్రీన్ కలర్ శారీ పైకి బ్లౌజ్ చూద్దామనేసి వెళ్ళాను. ఇది బాగా సెట్ అయింది, బాగా నచ్చింది, బట్ ఒక్క శారీ కోసం కాదు కదా, అట్లీస్ట్ ఇంకో 2 శారీస్ పైకన్నా బ్లౌజ్ సెట్ అయ్యేలాగా ఉండాలని చెప్పేసి ఇదైతే ఫైనల్గా తీసుకోలేదు. బట్ ఫుల్ మ్యాచ్ అయింది, దీనికి సెట్ అవ్వట్లేదు. బట్ ఇంకా ఇందులోనే కొంచెం ఆల్ ఓవర్ వర్క్, అదంతా వెల్వెట్ క్లాత్ అనమాట, ఆల్ ఓవర్ వర్క్ మస్తు ఉన్నాయి అసలు. నాకు చాలా 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 నచ్చాయి ఈ సారీ నర్సింగ్లో. బట్ ఇక అన్నీ తీసేసుకుంటే పెద్ద బొక్క పడుతుంది మన పాకెట్కి అయితే. బట్ ఇట్స్ ఓకే, ఇంకా దసరా బతుకమ్మ అంటే తీసుకోవచ్చు కదా. ఇందులో పెట్టి చూస్తున్నాం అనమాట మేము తీసుకెళ్ళిన శారీ, గ్రీన్కి ఏది మ్యాచ్ అవుతుంది అన్నట్టు. ఇది నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్న గ్రీన్ శారీ. మొత్తం ఈ మధ్య నాకు ఎందుకో ప్లెయిన్ శారీస్ నచ్చుతున్నాయి, వాటిపైన లైట్గా డిజైన్. ఈ ఎల్లో కూడా అయితే మ్యాచ్ అయ్యేలా చూస్తున్నాను. ఇక్కడేమో డైబుల్ ఫ్యాబ్రిక్స్ అనుకుంటా, ఇవి డైజెస్ ఇస్తారనుకుంటున్నాను నేనైతే. గ్రీన్ కలర్, వైట్ కలర్, మొత్తం పేస్టల్ కలర్స్ అన్నీ. అవే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, డార్క్ కలర్స్ ట్రెండ్ పోయింది, పేస్టల్ కలర్స్ ఫుల్ రిచ్ లుక్ ఉంటుంది ఈ మధ్య. అండ్ ఈ 3 శారీస్, ఇంకొక వైట్ శారీ ఉంది, అవన్నిటికీ కలిపి తీసుకుందాం అన్నట్టు చెక్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా చూడండి బాగా నచ్చింది ఈ పింక్ ఫ్యాబ్రిక్, అది వచ్చేసి 650 మీటర్ అంట, బాగుంది, దాని వర్త్ అనిపించింది. అంటే ఆ డిజైన్ని బట్టి బాగున్నాయి ఈ శారీ.
అన్నీ. ఇక్కడ చాలా మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని కాటన్, కొన్ని జార్జెట్ అట్లా ఉన్నాయన్నమాట డ్రెస్ మెటీరియల్. ఈ ఒక శారీ, వైట్ శారీ కూడా మేమే తీసుకుని వెళ్ళాము. ఇది మామయ్య వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చారనుకుంటా, నాకు, అక్కకి, అత్తయ్యకి, ముగ్గురికి కలిపి. సో ఈ అత్తయ్య ఇది అన్నారు కానీ అది కొంచెం ఎట్లనో అనిపించింది, మరీ కొంచెం రఫ్గా కనిపిస్తుంది ఆ పర్పుల్, అంత వద్దని చెప్పేసి ఆ కలర్లో కొంచెం దానికి కొంచెం దీనికి సెట్ అయ్యేలానే, బట్ దానికి దీనికి చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేనైతే ఇది ఫైనల్గా తీసుకున్నాను ఈ మెటీరియల్ బ్లౌజ్ కోసము. ఇది దీనికి సెట్ అవుతుంది అండ్ ఆ వైట్ దానికి కూడా సెట్ అవుతుంది, అండ్ దీనికి సెట్ చేపియాలి ఇంకా ఇంకో గ్రీన్కి. సో ఈ శారీస్ అయితే తీసుకొని అయితే వెళ్ళాము, చూద్దామన్నట్టు. బట్ చాలా నచ్చాయి ఇవన్నీ. జార్జెట్ ఇది అదే 650 మీటర్ క్లాత్, పెయింట్ అనుకుంటా, కలంకారీ పెయింట్ లాగా, బట్ దానిపైన థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది మంచిగా. అత్తే అనుకున్నారు ఈ ఎల్లోకి బాందిని స్టైల్లో తీసుకుందామని, కానీ ఆ క్లాత్ అంత నాకు ఎందుకో అంత నచ్చలేదు, డిజైన్ బాగానే ఉంది కానీ ఇక్కడ ఇందాక చూపించా కదా కొంచెం ఎక్కువ కాస్ట్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇది చూడండి, నాకు ఇదైతే చాలా నచ్చింది, అసలు అవసరం ఉంది. ఇది కూడా మనకు శారీ కావాలంటే ఒక 4500 5000 రేంజ్లో వచ్చేస్తుంది. ఆ వైట్ అండ్ లైట్ గ్రీన్ ఉంది కదా, మస్తున్నాయి ఈ సారీ అయితే. అది అదేంటి క్రీమ్ కలర్లో లైట్గా ఆర్గన్స్ లాగా. చాలామంది ఇట్లా శారీస్ ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నారు, పార్టీ వేర్ పర్ఫెక్ట్గా. యంగ్స్టర్స్కి నార్మల్గా పార్టీ వేర్ కావాలనుకున్న న్యూలీ మ్యారీడ్ వాళ్ళకైతే బాగుంటుంది. ఇవన్నీ చూడండి, ఇక్కడ కట్ పీసెస్, మిగిలిన పీసెస్ అన్నమాట. చాలా ట్రెండింగ్లో ఉంది ఈ క్లాత్లో అట్లా డిజైనింగ్ వచ్చి, ఎక్కువ పర్పుల్, గ్రీన్, ఈ క్రీమ్ అయితే నాకు చాలా 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 నచ్చింది. ఇంకా దీంట్లో కూడా కట్ వర్క్ లాగా అసలు చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఈ మధ్య వెళ్ళక చాలా రోజులు అయింది నర్సింగ్కి వెళ్ళక, సో వెళ్ళినందుకు కొంచెం వర్త్ అయితే అనిపించింది. ఇది పర్ఫెక్ట్ కాటన్ అనుకుంటా, బాగుండే. ఈ పింక్ కనిపిస్తుంది, ఆ పింక్తో లెహంగా కుట్టించుకొని అక్కడ అతను ఇస్తున్న క్రీమ్తో బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇది కూడా 495 ఎంతనో మీటర్ ఉంది. మిగిలిపోయిన క్లాత్స్ ఉంటాయి కదా, అవి కొన్ని మీటర్ ఉన్నాయి, కొన్ని 90 ఉన్నాయి, కొంచెం కాస్ట్ తక్కువ చేసి ఇస్తారనమాట, 25% ఆఫ్. అండ్ ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే యాక్చువల్గా గోలుకి తీసుకొని ఇది స్టిచ్ చేపియాలనిపించింది లెహంగాస్. ఇప్పుడు మనం లెహంగాస్ వేసుకునేంత సీన్ లేదు, కానీ గోలుకి తీసుకుంటే చాలా బాగుంటుందేమో అనిపించింది. చూడాలి ఇంకా కొంచెం ఏదైనా అకేషన్కి. ఏంటంటే అట్లీస్ట్ అంత కాస్ట్ పెట్టి తీసుకున్నందుకు వాళ్ళు ఒక 5-6 టైమ్స్ అన్న మినిమం మంచి ఫంక్షన్స్కి అట్లా యూజ్ చేస్తే బాగుంటుంది కదా. ఇవన్నీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ప్రింటెడ్ పైన వర్క్ వచ్చిందనమాట. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ చున్నీస్, మనకి హాఫ్ శారీస్కి చున్నీ లాగా యూజ్ చేస్తాం కదా, దుపట్టాస్ అవన్నమాట. ఇవన్నీ 800, 900, 1500 రేంజ్ వరకు అయితే ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి, కొంచెం ఫాలింగ్ క్లాత్ లాగా. ఇక్కడ చూస్తున్నారా, ఇది అత్తే ఎల్లో కలర్ శారీ పైకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. బట్ అది 1500 అనుకుంటా పర్ మీటర్. మస్తున్నాయి కదా అసలు. కొంచెం పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మనం ఒక్కటే డిసైడ్ అయ్యి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది, కానీ చూస్తే అది నచ్చుతుంది, ఇంకా ఎన్నెన్ని తీసుకుంటాం చెప్పండి, అట్లా అని చెప్పేసి ఇంకా ఏం తీసుకోలేదు అనుకుంటా. అఫ్కోర్స్ జస్ట్ 2 శారీస్, వాటి పైకి మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే తెచ్చుకున్నాము. ఇది నాకు చాలా నచ్చింది, లెమన్ ఎల్లోలో ఆర్గంజా క్లాత్ అదంతా. బట్ కొంచెం లావున్న వాళ్ళకైతే అసలు సెట్ అవ్వదు, పొట్ట అట్లా ఉన్న వాళ్ళకి అంత లేసినట్టు ఉంటుంది ఆల్రెడీ. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే ఆర్గంజా బాగా సెట్ అయితే. ఇవన్నీ ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ శారీస్ లానే ఉన్నాయి, చాలాసార్లు చూసిన వాటిలానే ఉన్నాయన్నమాట. కాకపోతే కలర్స్ కొంచెం డిఫరెంట్గా అలా వచ్చాయి. ఇవన్నీ 1200, 1300, 1000 ఆ రేంజ్లో ఉన్న శారీస్ ఇక్కడంతా. మళ్ళీ వాటిపైన 20% ఆఫ్ అంట. ఆల్రెడీ చాలా ఓల్డ్ ఫ్యాషన్, చాలాసార్లు వచ్చినప్పుడల్లా కనిపిస్తాయి. నాకు ఈ పింక్ కూడా బాగా నచ్చింది, బట్ 2500 ఆ శారీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పార్టీ వేర్ శారీస్. ఇవన్నీ ఒక 2500, 3000, 2800. అండ్ ఇక్కడ ఒక ఈ బ్లౌజ్ కనిపిస్తుందా, ఈ కాస్ట్ ఒకసారి గెస్ట్ చేసి పెట్టుకోండి, నేను చెప్తాను. ఇవన్నీ పార్టీ వేర్ బ్లౌజెస్ అనమాట. ఇక పట్టు చీరలు పైకి సెట్ చేసుకుంటారు, లేకపోతే లెహంగాస్ పైకి సెట్ చేసుకుంటారు, ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎంత చెప్పాలా, 6250 రూపీస్ అంట. ఓ మై గాడ్, ఒక మంచి పట్టు చీర వస్తుంది.
మా అంటే మనలాగా మిడిల్ క్లాస్ లాగా ఆలోచిస్తే మాత్రం. ఇక్కడైతే ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ శారీస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. 2500. ఇక్కడ కనిపిస్తున్న శారీ వచ్చేసి 2500 ఆ పర్పుల్. ఇవి ఇంకా తక్కువ 1200, 1100. ఇవి కూడా పార్టీ వేర్. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, కొంచెం ప్లెయిన్ శారీస్ పైన వర్క్ బ్లౌజ్ లాగా వేస్తున్నారు. అట్లా మస్తున్నాయి. డిఫరెంట్ క్లాత్స్, డిఫరెంట్. చూడండి అసలు ఎంత షైనింగ్గా ఉందో. నాకు ఇవి కూడా బాగా నచ్చాయి. బట్ మొన్నే ఒకటి తీసుకున్నాను. ఒకటి కట్టుకున్న తర్వాత ఇంకోటి తీసుకుందాంలే అన్నట్టు. సో ఇలా కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ 1200, 1100 చాలా నచ్చాయి అనమాట అవి. ఇవేమో జస్ట్ 800, 900. ఇంకా పక్కన అంత బాగా కనిపిస్తుంటే ఇలా ఎవరు తీసుకుంటారు చెప్పండి. ఈ శారీ కూడా కాస్ట్ ఒకసారి అనుకోండి మనసులో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్తాను. బాగుంది కదా కలర్ కాంబినేషన్. 13,000. ఈ శారీ పట్టు అంట, కంచి పట్టు. ఇది 8,000 రేంజ్లో ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు శారీ అలాగే ఉంది. రెడ్. ఇది చిన్నపిల్లలకి పట్టు లంగా, అది 6,000 ఉందనుకుంటా. చిన్నపిల్లలకి సరిపోతుంది, గోలు అంత ఏజ్ వాళ్ళకి. ఇది 1100 రెడ్ కలర్. బట్ అక్కడ అంత రెడ్గా ఏం లేదు. ఫైనల్గా అయితే మేము తీసుకున్నాం ఇవైతే. ఈ ఎల్లో శారీ, గ్రీన్ శారీ. అత్తయ్యకి ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నారు మెరూన్లో, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ మనకి డ్రెస్ మెటీరియల్స్ అనుకుంటా. ఇందాక నేను చూపించా కదా నా వైట్ కలర్ ఒక శారీ, ఆ శారీ పైకి సెట్ అయ్యేలాగా ఈ మెటీరియల్ తీసుకున్నా. వెల్వెట్లో ఎప్పటి నుంచో ఒక బ్లౌజ్ అన్న ఉండాలి అనుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే అది తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఆ పింక్, ఆ గ్రీన్ కోసమైనా పింక్ తీసుకున్నాను. ఒక్క బ్లౌజ్ తీసుకుంటే ఒక 2-3 శారీస్కి సెట్ చేపిద్దాము అన్నట్టు ఆ కాన్సెప్ట్లో వెళ్ళిన అనమాట. మొత్తం ఓవరాల్గా అయితే ఒక 3000 బిల్ అయితే అయింది. ఎవ్రీ టైం నేను అదొకటి ఇంక్లూడ్ చేయట్లేదు కదా, ఏం తీసుకున్నా అన్నట్టు ఈసారి చూపించేసా కదా. బిల్ కూడా 3000 అట్లా అయింది. సో ఇవన్నీ మనకి ఇంకా దుపట్టాసే అనమాట. ఇక్కడ ఆమె చూస్తున్న దుపట్టా వచ్చేసి 450 ఉంది. అది గోల్డ్ కలర్, మంచిగా ఉండే. ఇంకా ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకుందాంలే అనుకున్నాను. బాగుంది అది కూడా. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. ఒక్క కుర్తీ అవుతుంది అనుకుంటా వాటితో. ఇవి లెఫ్ట్ ఓవర్ క్లాత్తో వాళ్ళు ఇంకా కుట్టేశారు పౌచెస్ అవన్నీ. ఇవన్నీ కూడా అంతే, ఇంకా డ్రెస్ మెటీరియల్సే. 2 మీటర్స్, ఒక 2.5 మీటర్స్ అలా ఉండేవన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా అందులో లెఫ్ట్ ఓవర్ క్లాత్లోనే ఉండిపోయింది. ఇది కూడా చాలా నచ్చింది యాక్చువల్గా. 1290కి మీటర్ అంట. ఇది వచ్చేసి అత్తయ్య సుహవి కోసం అని చూసింది. బట్ 950కి మీటర్, తనకి సరిపోయేంత లేదు క్లాత్. ఇది బాగుంది కదా, ఇట్లా డిజైనర్ వేర్ లాగా చాలా బాగున్నాయి అనిపించింది మంచిగా. ఇక్కడ అన్ని డయబుల్ ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ కొంచెం కాటన్, సాఫ్ట్ క్లాత్ లాగా ఉంది. మస్తున్నాయి రేంజ్ అయితే ఈసారి బాగా నచ్చేసాయి. ఒక్కొక్కసారి కాస్ట్ పెట్టినా కూడా ఓకే మనకి రీజనబుల్ అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది అనమాట ఈసారి షాపింగ్ అయితే. సో ఫెస్టివల్ అయితే దగ్గరికి వస్తుంది. మీరు కూడా వెళ్ళి మంచిగా షాపింగ్ చేయండి మీ పిల్లలకి, మీకు. వీలైతే మీకు దగ్గరలో ఉన్న నర్సింగ్ స్టోర్కి అయితే వెళ్ళండి. ఇందులో ఈ వీడియోలో చూసిన క్లాత్స్ ఏమన్నా మీకు నచ్చితే వీడియో చూపించి వాళ్ళని అయితే అడగండి. ఇక్కడ కూడా కొంచెం పార్టీ వేర్ శారీస్. ఇవి వచ్చేసి ఒక 2000, 3000 రేంజ్లో ఉన్నాయి అనుకుంటా. నేను ఇంకా వీటి కాస్ట్ అయితే చెక్ చేయలేదు. జస్ట్ పార్టీ వేర్ శారీస్. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లెహెంగా, టీనేజర్స్కి అయితే చాలా బాగుంటుంది ఆఫ్ కోర్స్. దాని పక్కన ఎల్లో, అలా మంచిగా ఉన్నాయి రేంజ్. సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదైతే మన గచ్చిబౌలిలో ఉన్న నర్సింగ్ స్టోర్. రీజనబుల్ అనిపించింది. అండ్ ఈసారి మా బిల్ అయితే 3000. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2000, 2500 ఇట్లా అయింది. ఒక శారీ తీసుకున్నాం లాస్ట్ టైము. అంతకుముందు మా పిల్లలకి 2 శారీస్ తీసుకొని మంచి పట్లంగాలు అయితే కుట్టించాము. 2 శారీస్కి ఒక 4500 అయింది. వాటికి స్టిచ్చింగ్కి మళ్ళీ ఒక 4000 అయ్యాయి అనుకోండి, ముగ్గురికి కలిపి. 2 శారీస్, 3 డ్రెస్సెస్ అట్లా. మన మెటీరియల్ తీసుకుంటే ప్రైస్ అంత అవుతుంది అన్నట్టు మీకు ఒక ఐడియా కోసమని అయితే చెప్తున్నాను. సో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఆటోలో ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను మా పిల్లలకి కుట్టించిన డ్రెస్ ఉంటే యాడ్ చేశాను, చూడండి ఇక్కడైతే. సో ఇందాక చెప్పా కదా, లాస్ట్ టైం నర్సింగ్కి వెళ్ళినప్పుడు
నేను అప్పుడు ఏఎస్రావు నగర్లో వెళ్ళాను నర్సింగ్. అక్కడ 2 శారీస్ తీసుకున్నాను. కుప్పడం పట్టు 2200 పడింది శారీస్కి అయితే. ఒక్క శారీకి 2200. ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ పింక్. 2 కాంబినేషన్లో 2 శారీస్ తీసుకుంటే సుహావికి ఒక లంగా అయింది అండ్ తర్వాత సాహిత్యకి ఒక ఫ్రాక్ అయిందనమాట. దీనిపైన ఓవర్ కోట్కి కూడా ఇందులో వచ్చిన నేను మనకి అది ఉంటుంది కదా కొంగు, అదే యూజ్ చేయించాను. చాలా బాగా కుట్టారు. ఇది యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న బొటిక్ అనమాట. బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. ఫ్రాక్ అయితే 800 తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర కుట్టిన డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ. నేను జస్ట్ మీకు యూజ్ అవుతుందని నేను ఇక్కడ పెడుతున్నాను బొటిక్. కొన్ని బొటిక్స్లో ఏంటంటే వాళ్ళు నార్మల్గా కుట్టినా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు ఈ మధ్య. మామూలుగా కొంచెం ఫ్రాక్స్కి ఎక్కువ, లెహెంగాస్కి ఇంకా ఎక్కువ. సో మనకి కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా ఇదంతా అవసరం, అప్పటికే ఒక డ్రెస్ కొనుక్కుంటే అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా కొంచెం మంచిగా బొటిక్స్లో కొంచెం తక్కువ కాస్ట్తో ఉండేలాగా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టిన మెటీరియల్స్ అనమాట ఇవన్నీ. ఆమె జనరల్ బజార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి స్టిచ్ చేసి పెట్టినా అని చెప్పింది. ఇట్లాంటి కొంచెం నార్మల్ కాస్ట్ తీసుకునే బొటిక్స్ అయితే ఉంటే ఇట్లా చూస్ చేసుకోండి. సో వాళ్ళకైతే లెహెంగాస్ అయితే మంచిగా సెట్ అయిపోయాయి. బ్లౌజ్కి కొంచెం నెక్ దగ్గర కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంతకుముందు కుట్టించినప్పుడు కూడా మేబీ వీళ్ళు చిన్నపిల్లలేనేమో, నెక్ అంతగా సెట్ అవ్వట్లేదు, చూడాలి నెక్స్ట్ టైం అన్నా. సో పైన బ్లౌజ్కి కూడా తనే తీసుకొచ్చి సెట్ చేయించింది అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఆ బార్డర్, శారీలో వచ్చిన బార్డర్ అయితే వేయించాము. సో ఓవరాల్గా వాళ్ళ లుక్ అయితే ఇలా ఉంది.